వస్తుందే ఈ పంచ్ పరమేశ్వర్. ఈతో మాట్లాడాలంటే పంచ్ చేయించుకొని రెడీగా ఉండాలి. చూసారా ఎంత బద్ధకము? ఈ పేరు చెప్పాలంటే నాకు బద్ధకమే. సరే ఏమవుతుందో చూద్దాం. చూడు భయ్యా, ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి. ఈ ఎండల్లో ఇన్విజిలేషన్లు స్టడీ అవర్లు బాగా కష్టం కదా భయ్యా. ఎట్లయినా ఫ్యాకల్టీ కొంచెం డిఫికల్ట్. మీరేమన్నా చదివితే శనివారం సాయంత్రం ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుతుంటే స్ట్రింగ్గా ఉంటుంది. చూసారుగా ఈయన ఆవిడ ఫ్యాకల్టీ. ఎందుకే టెస్ట్ పడతాం? కూర్చొని తెచ్చుకో, మాట్లాడుకుందాం. సార్ 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 ఫ్యాకల్టీ కార్డ్ టాలెంట్ ఈవెంట్ చదువుతున్నాం సార్. చూడు శ్రీకాంత్, ఆవేశం వద్దు, నెమ్మదిగా చెప్పు. సార్ అదే సార్ ఫ్యాకల్టీ కార్డ్ టాలెంట్ ఈవెంట్ చదువుతుందంట, మనం పార్టిసిపేట్ చేద్దాం సార్. ఏం చేద్దాం అంటావు? రాత్రి అంతా ఆలోచించాను సార్, ఒక స్కిట్ చేద్దాం అనుకున్నాను సార్. చూద్దాం. చిట్టీలు పెట్టి అమ్మా 24 గంటలు వాడుకోవడానికి రూమ్ లో ఇంటర్నెట్ ఇచ్చావు. బాగా డౌన్లోడ్ చేస్తున్నావు. ఎక్కడ వినిపించినా వినమ్రంగా విష్ చేసే స్టూడెంట్ ఇచ్చావు. నెక్స్ట్ 100% ఫీడ్బ్యాక్ టెండర్ వేశారు. పనుంది అనగానే నో చెప్పకుండా లీవ్ ఇచ్చే హెచ్ఓడిని ఇచ్చావు. నెక్స్ట్ ఏసీలో 2 ఇంక్రిమెంట్ ఛాన్స్ పెట్టారు. సార్ ఈవెంట్ ఉంది అనగానే ఎస్ గోయపేట అనే డిఎంసాల్ ఇచ్చావు, మేనేజ్మెంట్ ఇచ్చావు. ప్రమోషన్ కి టెండర్ వేశారు. కానీ ఇన్నిచ్చి కూడా ఎందుకమ్మా? ఎందుకు? వై రోజులో 24 గంటలు ఎందుకు ఇచ్చావమ్మా? సార్ అవునా సార్? ఇట్లా శ్రీకాంత్, ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది శ్రీకాంత్. ప్రతి ఒక్కడు స్కిట్ అనగానే 4 సినిమాలు చూడటం, 4 పంచ డైలాగులు రాసుకోవడం, అది ఒక స్కూల్ వేయడం, ఏ కొత్తగా ఆలోచించేది ఏం లేదండి. అదే సార్ ఇప్పుడే చెప్పాను రోజులో 24 గంటలు సరిపోవట్లేదని. ఈ రోజు 24 గంటలు సరిపోవట్లేదు, ప్లస్ కొత్త గంటలు ఎక్కడ రాస్తాం సార్? 24 గంటలు అంత బిజీ ఏంటో. బిజీయా ఏంటా? పొద్దున్నే వచ్చి 8 గంటలు 90 అలా 1 మినిట్ కూడా లేట్ అవ్వకుండా ల్యాబ్కి వెళ్ళాలా? తర్వాత ఒక క్లాస్ ఉంటుంది, మళ్ళీ ఆ క్లాస్ లో మళ్ళీ స్టూడెంట్ ఒక్కడిని సాటిస్ఫై చేయాలా? ఈ స్టాఫ్ మీటింగ్స్, మళ్ళీ డిపార్ట్మెంట్ టాస్క్లు, ఇవన్నీ చేసేసరికి 3 గంటలు అయితా. ఫోన్లే తర్వాత 3000 రిలాక్స్ అవుదాం అనుకుంటే కౌన్సిలింగ్ రిపోర్ట్ ఏమని మెయిల్ వస్తుంది. అందులో లాస్ట్ వీకెండ్ లో నా కౌన్సిలింగ్ స్టూడెంట్ 2 ఎగ్జామ్స్ బాగా రాసి ఇంకొక ఎగ్జామ్ బాగా రాలేదని రీజన్ ఎందుకు రాలేదు నేను చెప్పాలి. స్టూడెంట్ ఎగ్జామ్ అయిపోతుంది నాకు ఎలా సార్? ఇలా 20 మంది చుట్టూ తిరగడమే నాకు జీవితం అయిపోయింది. ఫ్రస్ట్రేషన్. ఇన్ని గొడవల్లో కూడా స్కిట్ ఆ మాత్రం డైలాగ్ రాశారంటే ఎక్కువే కదా సార్. ఇప్పుడు చెప్పండి సార్, నాకు ఏమవుతుంది? నాకు ఆపు. నేను కష్టపడ్డా, నువ్వు కష్టపడ్డా? కష్టం వాల్యూ తెలుసా నీకు? కష్టం అంటే రోజంతా క్లాస్ లో కష్టపడి రూమ్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తాను. వైఫై ఓపెన్ చేస్తే బఫర్ అవుతుంది అలా బఫర్ అవుతుంది. సినిమాని 3 గంటల వరకు చూసి పడుకుంటే పొద్దున 5 అవ్వకుండా విజిల్ వేసి తలుపు కొట్టి స్పీకర్లు పెట్టి లేకపోతే ఎంత కష్టం పడుతుంది. అలాగే లేచాం కదా, స్నానం చేద్దాం బాత్రూమ్ వెళ్తే 7 అవ్వకుండానే పక్కన చదువుకుంటూ బయటకు లేగేస్తాను. అది కష్టం. రోజే ఏదో స్నానం చేసాం, డియోడ్రెంట్ వాడు బయటకు వస్తే ప్రశాంతంగా టిఫిన్ చేద్దామని మెస్ లోకి వెళ్తే పొరపాటున మెస్ లో టిఫిన్ దోశ కానీ చపాతి కానీ అయితే హాస్టల్ నుంచి యూ బ్లాక్ వరకు లేదు.
పక్కన ప్లేట్ లో తీసుకుని పరిగెత్తుకుంటే క్లాస్కి వస్తే 8 గంటలకు క్లాస్ అయితే 8:01కి వస్తే ఈ పొజిషన్ నుంచి లేట్ కవర్ నెంబర్ చెప్పుకొని లేట్ గా తీసుకుంటే ఇన్ని కష్టాలు పడి 8 to 3 క్లాస్ ఉంటే 3 to 5 ఎక్స్ట్రా క్లాస్ 5 తర్వాత స్పెషల్ క్లాస్ పొరపాటున ఒక్కసారి ఒక సెమ్ ఫెయిల్ అయితే హాస్టల్ అయిన పాపానికి ప్రతి సెమ్ మొత్తం వాళ్ళకి ఎక్స్ట్రా క్లాస్ పెడతారు. అనుకోండి ఇన్ని కష్టాలు పడుతూ వారానికి వీకెండ్ నెలకు మిడ్ ఇయర్కి 2 సెమ్లు ఇన్ని రాస్తూ కూడా ఎంత టైట్ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా నీకోసం వాళ్ళు వచ్చారు చూసో వాళ్ళది కష్టం. ఆయన మాట్లాడినవారు మీతో మాట్లాడేది నా వల్ల కాదు. నా స్కిట్ అంటే అవుతుంది. నేను పోతా, నేను పోయా. నేను చెప్పలే స్కిట్ అక్కడ మళ్ళీ లైఫ్ లో స్టేజ్ అక్కడ. చూడు భయ్యా, ఎవరికైనా 24 గంటలే ఉంటాయి. దాన్ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ రేట్ అయితే ఏమొస్తే షుగర్ లో బీపీ పెరుగుతుంది. మీరు చెప్తే అర్థం అవుతుంది కానీ వాచ్ చూస్తే ఎలా అవుతుంది 5 అవుతుంది బస్సు బయలుదేరుతుంది. I am Dr. Rukmini from EC department. Faculty got talent. It's really 100% apt to the department of ECE. The major administrative activities like Dean Academics, Dean R&D, Dean Student Affairs, and recently Dean Training and Placement. It was organized by the majority of the EC department people. So, now, I'm going to sing 3 varieties of classical music. First one is Karnataka music. So the most famous part in the music is Alankar. Sari gama gari sari gari sari gama ri gama pa ri gama gari gama pa ma gama pa da ni da pa ma pa da pa ma pa da ni pa da ni sa ni da pa da ni da pa da ni sa ni da pa da ni sa ni da ni sa ni da pa ni da pa ma pa da ni da pa ma da pa ma ga ma pa da pa ma pa da pa ma ga pa ma ga ri ga ma pa ma ga ri sa ri ga ma ga ri ga ma ga ri sa. Feel music. Vela gopemmala mubara gopallu maanku govindu mubara gopallu maanku govindu annala kannula annala gundare mari kennelu kacha vela gopemmala mubara gopallu maanku govindu. Now, I'm going to sing a light music where the mother is worrying about her girl child. Amma donga ninnu chudakunte naaku benga. Amma donga ninnu chudakunte naaku benga. Eppudo oka ayya నెగరేసుకుపోతే నిలువలేక నా మనసు నీ వైపే లాగితే మూడు మరచిపోయిన గూడు నిద్రపోనా అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. థ్యాంక్ యూ. నావి బట్టి లాగినాడు
డిక్ చిక్ పాటలు No problem. This is the last event in our program. మనందరికీ చాలా మంచి సాంప్రదాయాన్ని మన ఋషులు అందరూ మనకి ఇచ్చారు. అది ఏంటంటే మంచి మాట కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనం రోజు పొద్దునే చేసే పని ఎవరో ఒకరిని వింటం చేస్తూ ఉంటాం. మన వాళ్ళందరూ చెప్తారు పెళ్లి చేసుకోవడానికి కూడా 7 తరాలు ఇటు అటు చూడాలని. ఎందుకంటే అదంతా మన వాళ్ళు ఇచ్చిన వారసత్వం. మనకి అన్నిటికీ మించిన అన్ని మనకి దొరికేది ఇది మహాగ్రంథం. ఇది అష్టాదశ పురాణాలు, వేదాలు అన్నిటి సారమే గీతా సారాంశం. దానిలో మనందరికీ అవసరమైన 3 ముక్కలు నేను చెప్తా. రోజు మనందరం చేసుకోవాల్సినవి 3 పనులు ఉన్నాయి. మానసిక, వాచిక, శారీరక తపస్సు అని 3 తపస్సులు మనం ఆచరిస్తే మనం ఇంకా ఏవి చేయాల్సిన పని లేదు. శారీరక తపస్సు అంటే ఏమంటామంటే దేవ దిజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం. అంటే ఏంటి అంటే దేవతల్ని, గురువుల్ని, వీళ్ళందరినీ దేవతలు, విప్రులు, బ్రాహ్మణులు, పెద్దవాళ్ళందరినీ పూజించడమే శారీరక తపస్సు. అలాగే వాచిక తపస్సు అంటే ఏంటి అంటే అనుద్వేగ కరం వాక్యం సత్యం ప్రియం హితం చ స్వాధ్యాయ అభ్యచనం ఏవ వాజ్మయం తపముచ్యతే అని చెప్పారు మన పెద్దవాళ్ళు. అంటే అనుద్వేగ కరం వాక్యం అంటే మాట్లాడకూడని విషయాలు, ఎవరిని హర్ట్ చేసేటట్టు మాట్లాడకుండా ఉండటం, సత్యమే మాట్లాడడం, ఇవన్నీ అహింసను పాటించడం, వీటన్నిటిని కూడా వాచిక తపస్సుగా పేర్కొన్నారు మన పెద్దవాళ్ళు. 3వది వచ్చేసి నేను ఇందాక అయిపోయిందా 30 seconds. 3వది వచ్చేసి శారీరక వాచిక తపస్సు తర్వాత మనసుని ఎలా ఉంచుకోవాలి. మానసిక తపస్సు అంటే ఏంటి అంటే ఎప్పుడు మనసుని ప్రశాంతంగా మంచి మంచి పనులతోటి, మంచి యాక్టివిటీస్ తోటి నింపుకోవాలి. మీరందరూ కూడా ఇలాంటి మంచి పనులు ఈ 3 తపస్సులను పాటిస్తూ అట్లాగే శాంతంగా ఉంటూ అందరి శాంతికి తోడ్పడుతూ ఏ దేశానికి వెళ్ళినా వేరే దేశం ఏదో ఇస్తుందని కాకుండా మన దేశంలో ఈ ఉన్న మంచిని ఏ దేశం ఎగినా, ఎందుకు ఆలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎందుకు ఎవరు ఎదురగినా పొగడడానికి భూమి భారత్